పాఠశాల ఉన్న దెయ్యం ఉందనే అనుమానంతో భయపడుతున్న విద్యార్థులకు కనువిప్పు కలిగించాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనంద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను దెయ్యం భయం వెంబడించింది. విద్యార్థులకు పాఠాలపై శ్రద్ధ తగ్గింది. దీంతో విద్యార్థులు దెయ్యం భయాన్ని పోగొట్టి వారిది మూఢనమ్మకమని నిరూపించడానికి జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్ ఒక ప్రయత్నం చేశాడు. అమావాస్య రాత్రి విద్యార్థులు అనుమానిస్తున్న గదిలో ఒంటరిగా నిద్రించి దెయ్యం లేదని నిరూపించాడు. విద్యార్థులకు ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. దయ్యాలు ఏమీ లేవు. సెవెంత్ క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ పడుకున్నాడు. దెయ్యం ఉందనే అనుమానంతో భయపడుతున్న విద్యార్థులకు కనువిప్పు కలిగించాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనంద్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలపై శ్రద్ధ తగ్గి దెయ్యం భయంతో వాళ్ళు భయపడుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులు ఆ దెయ్యం భయాన్ని పోగొట్టే బాధ్యతను ఆ ఉపాధ్యాయుడు తీసుకుని అతడు జనవిజ్ఞాన వేదికలో కార్యదర్శిగా కూడా ఉండడంతో ఈ కార్యక్రమానికి అతను శ్రీకారం చుట్టాడు. అమావాస్య రాత్రి విద్యార్థులు అనుమానిస్తున్న గదిలో ఒంటరిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వారికి ఎలాంటి దెయ్యం లేదని ఒక నిరూపణ చేసే ప్రయత్నం చేశాడు. విద్యార్థులకు ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు. గత సంవత్సరం కేమా శ్రావణ్ అనే 4వ తరగతి విద్యార్థి దెయ్యం భయంతో ఆ పాఠశాల వదిలేసి ప్రైవేట్ పాఠశాలలో చేరాడు. కాగా ఈ పాఠశాలకు నూతనంగా బదిలీపై వచ్చిన రవీందర్ అనే ఉపాధ్యాయుడు పాఠం చెబుతుండగా బయట వింత శబ్దాలు రావడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. అది గమనించిన ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నించగా బడిలో దెయ్యం ఉందని విద్యార్థులు తెలిపారు. దీంతో విద్యార్థుల్లోని భయాన్ని పోగొట్టడం కోసం జనవిజ్ఞాన వేదిక ప్రతినిధిగా కూడా ఉన్న ఉపాధ్యాయుడు రవీందర్ చేసిన ప్రయత్నం విద్యార్థుల్లో దెయ్యం భయాన్ని తొలగించింది. ఉపాధ్యాయుడు రవీందర్ చేసిన ప్రయత్నాన్ని తోటి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అభినందించారు. 7th క్లాస్ గర్ల్స్ 5th క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ పడుకున్నాడు.